నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మలబద్ధకం గురించి మాట్లాడబోతున్నాం. మనం రోగులను చూస్తున్నప్పుడు పార్కిన్సన్ వ్యాధి ఉన్నవారిలో చాలా శాతం మలబద్ధకం సమస్యను చూస్తాము. సుమారు 50% రోగులలో ఒక సాధారణ సమస్య కనిపిస్తుంది. అది మలబద్ధకం. వారు ఆహారం తింటారు, వారి కడుపు నిండిపోతుంది. వారు మలాన్ని బయటకు పంపడానికి వెళ్తున్నప్పుడు వారి మలం పూర్తిగా బయటకు వెళ్ళిందని అనిపించదు. వారికి అక్కడ భారంగా అనిపించడం మరియు ఎప్పుడూ వాంతులు వచ్చే సమస్య కనిపిస్తుంది. ఈ కారణంగా గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. వారు తినే ఆహారం తగ్గిస్తారు మరియు వారిలో బలహీనత మొదలవుతుంది. మీరు ఏ వయస్సులో ఉన్నా, మీరు 50 లేదా 60 లేదా 70 ఏళ్ల వయస్సులో ఉన్నా, మీ రోజువారీ కడుపు శుభ్రంగా ఉండటం మీ ఆరోగ్యానికి అవసరం మరియు దీన్ని చేయడానికి మీకు ఏమి తప్పు జరుగుతుందో అర్థం చేసుకోవాలి. మనం వయస్సు పెరుగుతున్న కొద్దీ మన అంతర్గత శాస్త్రం కూడా వృద్ధి చెందుతుంది మరియు అది వృద్ధాప్యం చెందుతున్న కొద్దీ ఆహారం మరియు మలాన్ని ముందుకు నెట్టే పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ బుధం దగ్గరికి తీసుకెళ్లే ప్రక్రియ కొంచెం నెమ్మదిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే రోగికి మలబద్ధకం సమస్య పెరుగుతుంది. ఇంకో సమస్య ఏమిటంటే అంతర్గత శాస్త్రం తరచుగా శరీరంలో నుండి నీటిని తీసుకుని మలంతో కలిపి దానిని మృదువుగా చేస్తుంది. అప్పుడు ఆ మృదువైన మలం బయటకు వస్తుంది. కానీ మీరు వయస్సు పెరిగినప్పుడు లేదా పాకిస్తాన్ సమస్య ఉన్నప్పుడు మలము గట్టిగా ఉండటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పరిష్కరించాలి, ఎందుకంటే మలము గట్టిగా ఉంటే బయటకు తీసేటప్పుడు అది నొప్పిని కలిగిస్తుంది మరియు ఇబ్బందిని పెంచుతుంది. మలబద్ధకం సమస్య పెరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది మలాన్ని మృదువుగా చేయడం. ఇప్పుడు మలాన్ని మృదువుగా చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నీరు లేదా మీరు దానిని కొంచెం మృదువుగా చేయండి. రెండవ మార్గం ఫ్యాట్. అందువల్ల పార్కిన్సన్ ఉన్న రోగులకు ఎప్పుడూ మలబద్ధకం సమస్యగా ఉంటే నేను వారికి సలహా ఇస్తాను. రాత్రి మీరు ఒక కప్పు లేదా ఒక గ్లాస్ వేడి పాలు తీసుకుని అందులో ఒక చెంచా దేశీ నెయ్యి వేసుకోండి. ఇది మీ అంతర్గత శాస్త్రానికి లూబ్రికేషన్ పని చేస్తుంది. మనం యంత్రానికి గ్రీస్ వేసినట్లుగా ఇది సులభంగా స్మూత్ గా కదలడం ప్రారంభిస్తుంది. ఇలాగే ఒక చెంచా దేశీ నెయ్యి మీరు పాలలో కలిపితే అది మీ అంతర్గత శాస్త్రాన్ని లూబ్రికేట్ చేస్తుంది. దీనివల్ల మలాన్ని సులభంగా బయటకు పంపడం సాధ్యమవుతుంది. ఇలాగే మీరు ఈ సులభమైన మార్గాలతో కూడా సౌకర్యం పొందలేకపోతే అప్పుడు మనం మందుల వైపు వెళ్లాల్సి ఉంటుంది. రెండవ విషయం మీరు గమనించాల్సింది ఏమిటంటే మీ ఆహారంలో ఫైబర్ అనే రఫేజ్ను ఎక్కువగా తీసుకోవాలి. మీకు సాధ్యమైతే రోజుకు ఒక పావు ప్లేట్ సలాడ్ తీసుకోవచ్చు. మీకు ఇష్టమైన పండ్లలో ముఖ్యంగా పపయ ఇందులో చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అది సహజంగానే మృదువుగా ఉంటుంది, ఫైబర్ బాగా ఉంటుంది. తయారయ్యే మలము మృదువుగా ఉంటుంది మరియు ఫైబర్ ఎప్పుడూ మలాన్ని చాలా గట్టిగా ఉండనివ్వదు. ఎందుకంటే అది తనలో నీటిని నిలుపుకుంటుంది. అందుకే మనం చెబుతాము మీ ఆహారంలో పండ్ల పరిమాణాన్ని పెంచాలని లేదా సలాడ్ పరిమాణాన్ని పెంచాలని. అది ముఖ్యమైనది, ఎందుకంటే అందరికీ ఎప్పుడూ మలబద్ధకం సమస్య ఎదురుకాకుండా ఉండాలి. ఎందుకంటే శరీరంలో మలబద్ధకం వల్ల ఇతర అనేక సమస్యలు ప్రారంభమవుతాయి. తలనొప్పి మొదలవుతుంది. వాయువు కారణంగా మీకు ఛాతీ నొప్పి రావచ్చు. మీకు హార్ట్ బర్న్ కావచ్చు. ఆమ్లత్వ సమస్యలు రావచ్చు. గాబరా అనిపించవచ్చు. మరియు చిన్న చిన్న విషయాలు ఒకేసారి రావడం ప్రారంభమైతే రోగి చాలా ఇబ్బంది పడతాడు. పరిష్కారం కనిపించకపోతే, నేను చెప్పిన వాటిని పాటిస్తే, మీ కొలెస్ట్రాల్ స్థాయి సరిగ్గా ఉంటే, మీకు ఎలాంటి శస్త్రచికిత్స జరగకపోతే, మీరు ఆరోగ్యంగా ఉంటే, ఇప్పుడు సమస్య వస్తే మీరు రాత్రి పాలు తాగి ప్రయత్నించవచ్చు. నేను చెప్పిన ఇవన్నీ మీకు జరిగి ఉంటే డాక్టర్ టాల్క్ మెడిసిన్ కూడా రాసి ఉంటారు. అటువంటి రోగులకు మేము సలహా ఇస్తాము. మీ ఆహారంలో ఫైబర్, పండ్లు మరియు సలాడ్ పరిమాణాన్ని పెంచండి. ఇప్పుడు మీరు కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్నప్పుడు రోజులో నీటి పరిమాణాన్ని కూడా కొంచెం పెంచాలి. నీరు కొంచెం గోరువెచ్చగా తీసుకుంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. అది పనిచేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని పెంచడం ద్వారా మీ మలాన్ని మృదువుగా చేయవచ్చు. ఈ ప్రాథమిక చిట్కాలు పనిచేయకపోతే, ఇంకా మలం ఉండి ఇబ్బంది కలిగిస్తే అప్పుడు కొంచెం మందుల సహాయం తీసుకోవాలి మరియు ఆ మందులు చాలా సింపుల్గా ఉంటాయి. ఒక మందు గురించి నేను చెబుతాను. మీరు ఏమి చేయవచ్చు అంటే చిన్న హరడ. ఇది అందరికీ తెలిసినదే. చిన్న హరడను తీసుకుని అరండి నూనెలో కాస్త వేయించాలి. కాస్త క్యాస్టర్ నూనె తీసుకుని పూరీలు వేయించినట్లు ఆ హరడను వేయించాలి.
అది పూరీలా ఉబ్బుతుంది. దాని పొడి తయారు చేసి రాత్రి నిద్రపోయే ముందు 2 చెంచాలు తీసుకోవచ్చు. తరల పౌడర్ వినియోగం గురించి మనందరికీ తెలుసు. మనం విన్నాము. కానీ ఎప్పుడు చేయము, ఎందుకు చేయము, మనం చేయము. అయితే త్రిఫల పౌడర్ వినియోగం కూడా మీకు లాభదాయకంగా ఉంటే దయచేసి దాన్ని ఉపయోగించండి. ఏదైనా సమస్య ఉంటే డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వారు మీకు సహాయం చేస్తారు. షాస్ పార్కిన్సన్ పోరాటంలో మరియు మలబద్ధకాన్ని తొలగించడంలో కూడా. ఇప్పుడు ఇదే సందర్భంలో మీ అందరితో నేను సాగిపోతున్నాను. తరువాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.